అందుకే చెప్పాను గత 2 వారాలుగా, బట్టలు మార్చుకుంటే బతుకు మారదు. బట్టలు మార్చుకుంటే మారిపోయినట్ట. నేను చెప్తాను, బైబిల్ ఒక వ్యక్తి ఉన్నాడు, సిరియా దేశం అంతటిని కూడా ఈ వ్యక్తి ద్వారానే దేవుడు గెలిపిస్తున్నాడు. ఏ దేశం? సిరియా దేశం అంతటికి కూడా ఈయన వెళ్ళి ఎక్కడ నిలబడ్డా, ఎక్కడ యుద్ధం చేసినా ఇతని జీవితంలో ఓటమి లేదు. హల్లెలూయా. ఎక్కడ నిలబడినా దేవుడే ఇతన్ని గెలిపిస్తున్నాడట. ఎవరిని? యుద్ధానికి వెళ్ళిన వ్యక్తిని. సిరియా సైన్యాధిపతి అయిన నయమాను, ఆయన పేరేం పేరు? నయమాను. ఈ నయమాను దేవుడే ఇతన్ని ఏం చేస్తున్నాడంటే గెలిపిస్తున్నాడు. ఎక్కడ నిలబడినా, ఏ ప్రాంతంలో నిలబడినా, ఏ దేశం మీదకి వెళ్ళినా, ఏ రాజ్యం మీదకి వెళ్ళినా, ఏ ప్రభుత్వం మీదకి వెళ్ళినా ఏమవుతున్నాడు తెలుసా? ఈయనే యుద్ధంలో గెలుస్తున్నాడు. వెళ్ళేటప్పుడు ఏమంటాం, యుద్ధానికి కావలసిన యుద్ధ వస్త్రములు, ఆ కవచము, శిరస్రానము, ఖడ్గము, ఈటె, అంబులు ఇవన్నీ పట్టుకొని వెళ్తున్నాడు, వేసుకొని వెళ్తున్నాడు. ఈయన యుద్ధములో ఉన్నంతసేపు ఎవరిని చూడడు. హల్లెలూయా. యుద్ధం చేయడమే. గెలిచాడా? బహుమానం పొందాడా? ఆయన నిలబడ్డాడంటే ఓటమి లేదు ఇక. హల్లెలూయా. ఆయన నిలబడితే ఏం లేదు, ఓటమి లేదు. అంత గొప్ప ధీరుడు, అంత గొప్ప నాయకుడు. దేవుడు అలాగున ఆ వ్యక్తిని వాడుకున్నాడు. అలాంటి వ్యక్తి యుద్ధంలో గెలిచి, వింటున్నారా, ఇంటికి వచ్చిన తర్వాత ఆయన వస్త్రాలు ఇప్పుకుంటేప్పుడట, వింటున్నారా, ఎన్ని బహుమానాలు తెచ్చాడో, ఎన్ని విజయాలు పొందాడో, ఎంతమందిని ఓడించాడో అదంతా సెకండ్లో నీరు గారిపోయేదట. హల్లెలూయా. అంటే దాంట్లో తృప్తి లేకపోయేది. ఎంతో మందిని జయించాడు, ఎన్నో రాజ్యాలను జయించాడు. కానీ ఇంటికి వచ్చి బట్టలు ఇప్పుకునేటప్పుడు తనను తాను చూసుకున్నప్పుడట, ఏ రాజ్యాలు సాధిస్తే ఏం లాభం, ఎన్ని విజయాలు పొందితే ఏం లాభం, ఎంతమందికి. నయమాను గొప్పోడు, ఆయన ముందు ఎవరు నిలబడలేదు. ఆయన గొప్ప రాజు, అధిపతి, నాయకుడు, ఆయనలాగా యుద్ధం చేసేవాడు ఎవరు లేరని ప్రపంచమంతా మాట్లాడుకుంటుంది. కానీ ఏం లాభం? ఎందుకో తెలుసా? ఆయన ఇంటికి వచ్చి వస్త్రాలు ఇప్పుకుంటప్పుడట, ఆయన కొన్న కుష్ఠరోగాన్ని చూసుకున్నప్పుడు ఈ బహుమానాలు ఇవి కూడా ఏమనిపించేది? తృప్తి అనిపించేది కాదు. అంటే గెలిచినవన్నీ కూడా అబ్బా ఏం లాభం, నేను ఎంత గెలిచినా ఈ కుష్ఠరోగాన్ని గెలవలేకపోతున్నాను నేను అనుకునేవాడట. ఎందుకు ఈ విషయాలు చెప్తుంది తెలుసా? అమ్మ నిద్రపో. బతుకు మారకపోతే, బట్టలు మార్చుకుంటే, అంటే మీదికి బట్టలు వేసుకొని పోయి యుద్ధం చేసేవాడు, మీదికి కవచం ధరించుకొని యుద్ధం చేసేవాడు, యుద్ధంలో ఉన్నంతసేపు ఎవరు ఆయన ముందర నిలబడరు. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చినాక చూసారా ఏం జరుగుతుందో తెలుసా? ఆ బట్టలు ఇస్తే, అందుకే చాలామంది బట్టలు వేసుకుంటే, వింటున్నారా, తెల్ల బట్టలో లేకపోతే ఇంకేదో, సండే అనగానే తలకు పోసుకుంటే, సండే ఒక్కరోజు అనగానే ప్రార్థన చేసుకుంటే క్రైస్తవులం అనుకుంటారు చాలామంది. వింటున్నారా? ఆదివారం ఒక్కనాడే క్రైస్తవులం కాదు. ఎంతమంది మేము ఆదివారం క్రైస్తవులు అనుకుంటున్నాం? నేను ఆదివారం క్రైస్తవులు కాదా? మీరెవరు? నిజంగానా? ఆదివారం క్రైస్తవులు కాదు, ఒప్పుకోవాలి నేను చెప్పినప్పుడే, లేకపోతే మరి దాని వెనక పనిష్మెంట్ ఉంటుంది. లేదు బ్రదర్, రోజు వాక్యం చదువుతారు కదా. ఆదివారం క్రైస్తవులమే ఉన్నాం. ఇంకా మనం సండే క్రైస్తవులం కాదు, మనం వారానికి ఒక్కరోజు క్రైస్తవులం కాదు. అవునా? చాలామంది బ్రతుకులు అలాగే ఉన్నాయి. మనం ప్రతి దినం క్రైస్తవులమే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనం ప్రతి దినం దేవుణ్ణి ఆరాధించాలి. మనం ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవాలి, దేవునితో సహవాసం చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. చేయాలవుద్దా? దేవుడు ఆదివారం నాడు ఒక్కనాడు గుడికొచ్చి సరిపోతుంది అన్నాడా? చెప్పాడు అట్లా? మరి మిగతా రోజులు ఎక్కడ పోతున్నారు? ఆదివారం క్రైస్తవులం. ఆదివారం నాడు గుళ్ళో పడితే చాలు, మిగతా రోజులు అవసరం లేదా? మిగతా ప్రార్థనలు ప్రార్థన కాదా? మిగతా ప్రార్థనలు పట్టింపు లేదా? గృహ కూడికలు అంటే లెక్క లేదా? ఆన్లైన్ ప్రార్థన అంటే లెక్క లేదా?
ఉపవాస ప్రార్థన అంటే నీకు కాదా? ఎవరికి మరి? వాళ్ళేరే ఉన్నారా క్రైస్తవులు? వాళ్ళేరే ఉన్నారమ్మా? మరి ఉపవాసం ఎవరు చేయాలా? రాత్రి ప్రార్థన ఎవరు చేయాలా? ఇవన్నీ బైబిల్లో ఉన్నాయే కదా, మన ముందు మన పితరులు చేసినవే కదా. నువ్వెందుకు చెయ్యవు? నీకు లేదా ఇందులో భాగం? ఒక్క ఆదివారమేనా గుడి? చాలామందికి ఒక్క ఆదివారం అలవాటు అయిపోయింది. ప్యాషన్గా బైబిల్ పట్టుకొని తల స్నానం చేసుకొని తెల్ల బట్టలు వేసుకొని రాగానే భక్తి పరులం అనుకోము. మనమేంటో లోకానికి ఎరికే. హల్లెలూయా. మనమేంటో ఎవరికి తెలుసా? సాతానుకు బాగా తెలుసు. నువ్వేంటో, నీ గుణమేందో తెలుసు. హల్లెలూయా. మన గురించి బాగా తెలిసిన ఎవరు తెలుసా? మా ఇంటి పక్కలే అంట. నువ్వైతే నేను చెప్పనా ఎవరు తెలుసు? నువ్వేంటో మొదట దేవునికి తెలుసు, రెండవది ఎవరికి తెలుసు? సాతానికే తెలుసు బాగా. నిన్నెక్కడ కొట్టాలో ఎరకవానికి. హల్లెలూయా. నీ టైం వేస్ట్ ఎట్లా చేయాలో తెలుసు వానికి. నీకు ఏది ఆశ చూపెడితే బంద్ అవుతావో ఎరికే. హల్లెలూయా. ఇవాళ 200 బదులు 300 కూలిస్తానంటావా నువ్వు చర్చికి? నీకు 100 రూపాయలు ఎక్కువ అనిపిస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. లోకములో ఏదో ఆశ చూపెడితే ఆశకు పడిపోతావు. నువ్వేం దేవుని బిడ్డు? నీ దగ్గర దేవుడు ఎక్కడున్నాడు? నువ్వు దేవునికి విలువిస్తావా? అసలు దేవునికి విలువగలుగుతావా? నువ్వు నిలబడగలిగితే ప్రభునందు ప్రియుల. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వస్త్రాలు వేసుకున్నంతసేపు నయామానికి ఏందయ్యా? గొప్పోడు ఆయన వచ్చాడా? అమ్మో ఆయన ముందు ఎవరు నిలబడలేరు, ఆయనంత ధీరుడు లేడని మాట్లాడుతున్నారు. వింటున్నారా? బట్టలు వేసుకొని పైకి కనిపించేది భక్తి కానే కాదు. హల్లెలూయా. దేనికి కనిపించేది? పైకి కనిపించేది భక్తి కాదు. పైకి చూపెట్టేది భక్తి కాదు. మనుషుల ముందు చేసేది భక్తి కానే కాదు. మనుషులను సంతోషపెట్టువాడట దేవునికి ఇష్టడు కాదట. వాక్యం చెబుతుంది కొరింథీయులకు రాసిన పత్రికలో, మనుషులను సంతోషపెట్టే భక్తి, మనుషులను సంతోషపెట్టే ఏ కార్యమైనా దేవునికి అసహ్యం, దేవునికి ఇష్టం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను దీవించాలంటేనేమో దేవుడు దీవించాలి. అర్థమవుతుందా? నిన్ను దీవించాలంటే ఎవరు దీవించాలి? దేవా నన్ను దీవించయ్యా, నా కష్టాలు తొలగించయ్యా, నా బాధలు పోగొట్టయ్యా. రూపంలో ప్రార్థన చేస్తుంది కదా. నన్ను అయ్యా నా కష్టాల నుండి విడిపించయ్యా, నా బాధల నుండి విడిపించయ్యా, నా శ్రమల నుండి విడిపించయ్యా, మేము గొప్ప వాళ్ళం కావాలయ్యా, మమ్మల్ని దీవించయ్యా, మేము అందరికంటే మంచిగా ఉండాలయ్యా, మంచి ఆరోగ్యాలు కావాలయ్యా అని ప్రార్థన చేస్తాం. ఎత్తమా చేయమా? చేయరైంది మీరంతా? చేస్తారా? చేయరా? చేస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చేయాలి. మనల్ని దీవించాలంటేనేమో ఎవరు దీవించాలా? తెలుసా? తెలియదు. మాకు ఆశీర్వాదం కావాలంటే దేవుడు ఇవ్వాలా? అమ్మా వింటున్నారా? మరి దేవుడు ఆశీర్వాదం ఇచ్చేటోడు అన్నాక అర్థమవుతుందా? నువ్వు ఏంటిదో, నువ్వు ఎలాంటివో, నువ్వు ఏం చేయాలో, నువ్వు ఏది చేసినా నీ పర్ఫార్మెన్స్ దేవుని దగ్గర చూపెట్టుకోవాలి. పర్ఫార్మెన్స్ అంటే తెలుగు రాదే, చెప్పండి అమ్మా. ప్రతిభ, ఇంకా ఆ గొట్టు పదం కాకుండా ఇంకేమన్నా నీ యాక్షను అర్థమవుతుందా? నువ్వు ఏందో అమ్మా, నువ్వు ఏందో చూపించుకోవాలంటే ఎవరి దగ్గర చూపెట్టుకోవాలి? అమ్మా అర్థమవుతుందా? మనుషులకు కాదు, భర్తకు చూపెట్టకు. నేను ఏందనుకుంటాను, మా అమ్మగారు ఏందనుకుంటా, కుజిబినాయి చెల్లో ఓడిపోతావు. ఎన్నడున్నా ఎంతమంది దగ్గరికి వెళ్ళినా అమ్మా ఎవరి పొరపాటు అయినా మంచిగా సర్దుకొని ఉండమని చెప్తారు. హల్లెలూయా. అంటున్నావా? ఎన్ని డబ్బులున్నా, ఎన్ని కోట్లున్నా, ఎంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నా అమ్మా విడిపోతాను అనుకుంటేనేమో కట్ చేసుకో, లేదంటే కలిసి ఉండాలి, కుటుంబం నిలబడ అని చెప్తారు. అంతకు మించి ఇంకా సొల్యూషన్ ఇస్తారా? నిన్ను దీవించాలంటే, నువ్వు గొప్పవాడి కావాలంటే, దేవా నన్ను చూడయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను పెద్దోని చేయి అని చెప్తావు. మరి ఐదు చేస్తుడని తెలిసినప్పుడు నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ పర్ఫార్మెన్స్, నీ ప్రతిభ ఏం చేయగలుగుతావు, ఏం చేసి ఆయనను మెప్పించుకో, గొప్పడు అయిపోతావు. ఆయనను మెప్పించుకో. హల్లెలూయా. దేవుణ్ణి
ఇప్పుడున్న క్రైస్తవులకు ఏ భక్తి అంటే ఇంటి పక్కలు చూస్తాను ఇంకెక్కువ తయారవుతుంది. నీ భక్తి జరిగేయ భక్తిలో ఇది ఉందా? అంతరంగంలో కదా చేసేది భక్తి. భక్తి అనేది పైకి కనిపించేది కాదు కదా. వస్త్రాలు వేసుకుంటే వాళ్ళు కొత్త బట్టలు కుట్టించుకున్నారు, వీళ్ళు కొత్త బట్టలు కుట్టించుకుంటారు. ఆమె ఇల్లు కట్టుకున్నారు, ఈ వీళ్ళు కట్టుకుంటారు. ఆమె అమ్మ కారు కొనుక్కుంటే ఈమె కారు కొనుక్కుంటారు. ఆమె దేనికి? మందిరానికి పోయటానికి. మాకు దేవుడు కారు ఇచ్చిండు, మాకు ఇచ్చిండు దేవుడు, మేము కొనుక్కుంటాం కారు. వాళ్ళు మందిరానికి పోతాను కారు కొనుక్కుంటాం. అవ్వ ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే భక్తి పైకి కనపడేది కాదు, నీకు దేవుడికి నీకు కనబడేది అది అంతే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి ముందు చూపించుకునేది కానే కాదు. ఎందుకు చెప్తున్నాను తెలుసా? నువ్వు దేవుని ఎదుట ఆయమన్నోనివి అయితే, ఇక నేను తెలుగులో చెప్పాలంటే ఆయమన్న దానివైతే ఎవరి దగ్గర? నిన్నేం చేస్తాడు తెలుసా దేవుడు? ఇదిగో నేను కోరుకున్న కుమార్తె కుమారుడు ఇతడే అని దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. దేవుడు చెప్తాడు నీ గురించి. ఇంకోరెవరు చెప్తారో తెలుసా? మన ఎసొంటోళ్ళమో ఎవరు చెప్పాలా? నువ్వు ఎలాంటివో, నువ్వు ఎలాంటి దానివో నీ గురించి నువ్వు చెప్పుకోడు కాదు. నేను ఎంత మంచిదా నిరికేనా? ఎవరన్నా నిన్నడాన్ని ఏమన్నా అంటానా? నేను ఎవరి జోలికన్నా పోతానా? నేను నువ్వు చెప్పుకుండు కాదవా, మనం చెప్పుకుంటాం. నేను అసలు చెప్పురా, నీకు ఎడతావా చెప్పు, నీకు ఎట్లా సాయం చేసిన, అప్పుడు ఎట్లా చేసినా, మొన్న ఎట్లా చేసినా చెప్పు ఒకసారి. చెప్పలేదు ఎట్లనో అమ్మ వింటున్నారా? ఒకరితో చెప్పించుకునేది కాదు తల్లి. హల్లెలూయా. మనం ఎవరో మన దేవుడు బయలుపరచాలి. హల్లెలూయా. మనం ఎలాంటి వారమో వింటున్నారా? ఎవరు చూపెట్టాలి మనల్ని? దేవుడు చూపెట్టాలి. పౌలు చూపెట్ల యేసు ప్రభునందు ప్రియులారా, ఆయన బాప్తిసం తీసుకోవడానికి యోర్దాను నదిలోనికి యోహాను చేత బాప్తిసం పొంది ఆయన ఒడ్డుకొస్తున్నప్పుడట ఆకాశం తెరవబడిందా లేదా? తెరవబడ్డారు. ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతున్నది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు గురించి ఇది ఉంటున్నారు. తండ్రి అయిన దేవుడు ఆకాశములో నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని చెప్తున్నాడు. రెండవ చెప్పనా? పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చి వాలింది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ అంటున్నారు. అందుకే పౌలు గారు సేవ చేస్తున్నప్పుడు ఒక దయ్యం పట్టిన వ్యక్తి దగ్గర పౌలుని తీసుకుపోయిందట. తీసుకపోతే వింటున్నారా, ప్రార్థన చేశాడు, ఆ దురాత్మను వదిలించాడు. పౌలు చేసిన దాన్ని సంఘ పెద్ద కొడుకులు చూశారు. 7 కొడుకులు వాళ్ళు. అమ్మ ఒక సంఘ పెద్దకి ఎంతమంది? 7 కొడుకులు చూసి, అరే పౌలు ఏమనలేదు, ఏసునామంలో భువనంగానే దయ్యం పోయింది కదా, ఇదేదో బాగుంది మంత్రం. హల్లెలూయా. ఏమనుకున్నారట? ఈ మంత్రం ఏదో బాగుంది అనుకుని ఏం చేశారట అంటే దయ్యం పట్టిన ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి ఈ 7 అన్నదమ్ములు చుట్టూ నిలబడి ఏసునామంలో పో, ఏసునామంలో పో అని చెప్తున్నారట. అందరూ 7 చెప్తున్నారు. చెప్తంటే దయ్యానికి చూసింది చెప్పులా నేను పోనంటాను వాళ్ళతో నవ్వుకుంటా కాసేపు చేసింది. పోతావా పోవా వేసునామని అందరు బెదిరిస్తాడు. ఒరే ఏడబుచ్చిల్లరా మీరు, ఇక మాట్లాడతాను, ఏడబుచ్చిల్లరా మీరు, నాకు యేసు ప్రభు ఎవరో తెలుసు, నాకు హల్లెలూయా, పౌలు ఎవరో తెలుసు, నాకు మీరెవర్రా నన్ను బొమ్మంటానికి? అర్థమవుతుందా? యేసు ప్రభు ఎవరో, పౌలు ఎవరో, మీరెవరు అని చెప్పట కోపం వచ్చి వాళ్ళ మీద ఎగబడి అందరి బట్టలు ఉడదీసి ఉడికి పరిగెత్తించిందట. బైబిల్లో ఉంది మాట, నేనేదో స్టోరీ చెప్పట్లా. స్కెవా ఈయను అతనికి 7 కుమారులను, అపోస్తుల కార్యములు, దేవుని వాక్యం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భక్తనగానే ఆషామాషి ఏదో వచ్చిపోవడం కాదు తల్లి, వచ్చిపోవడం కాదు, బ్రతుకు మార్చుకోవాలి. బట్టలు మారిస్తే అమ్మా గుణం మారకుండా బట్టలు మారిస్తే బ్రతుకు మారదు. బట్టలు మారినంత సులువు కాదు బ్రతుకు మారడం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సంవత్సరాలు జరుగుతున్నప్పుడట దేవుడు నూతన కార్యాలు చేయాలనుకుంటాడట. హల్లెలూయా. సంవత్సరంలో ఏమవుతున్నాయి? జరుగుతున్నాయి. 2024 వెళ్ళిపోయింది, 25 వచ్చేసి 25 కూడా ఏం జరుగుతుంది? జరుగుతుందా లేదా? 5వ తారీఖు వచ్చాం మనం. మొన్న 1వ తారీఖు ఉండే ఏమైంది? సంవత్సరాలు ఏమవుతున్నాయి? మరి నీ బతుకులో ఏం జరుగుతా? హల్లెలూయా. నువ్వు మాత్రం అలాగే ఉంటావా? ఎంతకాలం ఉంటావు? ఎన్ని రోజులు ఉంటావు? కట్టేసిన గాడిద ఉన్నట్టు అమ్మా, ఎట్లుంటాయి కట్టేసిన బర్రెలు గాడిదలు? అక్కడే ఉంటాయి, కదలవు, మెదలవు, ఎటు జరగవు, అలాగే ఉండిపోతాయి. అలా ఉండకూడదు. హల్లెలూయా. ఆయన కార్యాలు నూతన పరిచేవాడు, వాటిని మనకు తెలియజేసేవాడట. ఏం చేస్తానో చెప్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఇది నా వాక్య భాగంలోకి వద్దాం. అందరూ లేచి నిలబడి